నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ విముక్తి. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెడ మీద చెయ్యి వేసి విసురుగా బయటకు నెట్టి బళ్ళున తలుపు మూసేసుకున్నాడు కుమార్. భర్త తోసిన తోపుకు పడబోయి ఎలాగో నిలదొక్కున్నది శారద. మూసుకున్న తలుపుల వంక అలాగే చూస్తూ నిలబడిపోయింది ఒక క్షణం. ఆ పైన ద్వారబంధాన్ని పట్టుకుని కుప్పకూలినట్టుగా జారి కూర్చుండిపోయింది. గాయపడిన హృదయం తీవ్రంగా ఆక్రోశిస్తోంది. కానీ బాహాటంగా కంటి వెంట నీటి చుక్క రాలడం లేదు. భరించనలవి కాని వ్యధతో వేదనతో మొహం మాత్రం పాలిపోయింది. తల గోడకి ఆంచి కళ్ళు మూసుకుంది శారద. పక్కింటి కిటికీ తటపటాయిస్తూ తెరుచుకుని ఆదరాబాదరాగా మూసుకున్న సవ్వడి వినిపించింది. అప్పుడు నిండాయి శారద కనుకొలుకులు నీటితో. ఏ వడిదుడుకులు లేకుండా అతి సాధారణంగా బ్రతకాలనుకుందే తప్ప ఆకాశహార్మ్యాలకు ఆశపడలేదే. తన జీవితం ఇంత అస్తవ్యస్తము, పరిహాస భోజనము అయ్యిందేమిటి? ఇందులో తన తప్పిదమేమిటి? అతని బాధ్యత ఎంత? మీరేమీ సంశయించకండి నాన్న, నేను పూర్తిగా ఇష్టపడే చెప్తున్నాను. మీరా సంబంధం నిశ్చయం చేయండి అన్నది శారద. ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతున్న తండ్రిని అభిమానంగా చూస్తూ. ఆమెకు తెలుసు, పెద్ద కూతురు శర్వాణి పెళ్లితోనే సగం కుదేలయ్యాడు తండ్రి. ఆ పైన 3 ఏళ్ల నుంచి పంటలు పండకపోవటంతో మరింత అప్పుల పాలయ్యాడు. పోనీ తనతో ఆయన బాధ్యతలు తీరిపోతాయా అంటే అదీ లేదు. తన తరువాత పిల్ల శాంతి కూడా పెళ్లికి ఎదిగి ఉంది. మెడిసిన్ చదువుతున్న పెద్ద తమ్ముడికి నెల నెలా పెద్ద మొత్తాలు పంపవలసి ఉంది. 10th పాస్ అయిన ఆఖరి వాణ్ణి ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరమూ ఉంది. పెద్ద పెద్ద కోరికలు కోరి తనింకా ఆయన బరువు పెంచదలుచుకోలేదు. వెర్రి తల్లి, ఈ బడుగు తండ్రి ఇంతకంటే గొప్ప సంబంధం ఏం తేగలుడులే అని సరిపెట్టుకుందామనుకున్నావా అమ్మా? బాధగా అన్నారు సీతారామయ్య గారు. కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని, కోడల్ని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలనేదే ఆయన సిద్ధాంతం. అలా అనే పెద్దపిల్ల శర్వాణికి వెతికి వెతికి ఎంచి ఎంచి ఆస్తిపరుడు అందగాడు అయిన వరుణ్ణి తమకు మించిన సంబంధమే అయినా తెచ్చి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకమైతే చెక్కు చెదరలేదు గాని ఆర్థిక పరిస్థితి మాత్రం ఆ ప్రయత్నాలకి దోహదపడ్డం లేదు. సరిపుచ్చుకుంటున్నానని ఎందుకు అనుకుంటున్నారు నాన్న? అతనికి ఏం లోపమని తలదించుకుంటూ అన్నది శారద. నిజమే, వరుడు కుమార్కి లోటేమన్నా ఉందా? ఉంది అనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. కుమార్ అందగాడు కాదు, అలా అని వికారంగా ఏమీ ఉండడు. కొంతమందికి ఏ అవయవానికి ఆ అవయవం తగిన పరిమాణంలో తీరుగానే ఉన్నట్టున్నా మొత్తం కలిపి చూస్తే ఆ ఆకారం అంత ఇంపుగా ఉండదు. ఆ కోవలోని వాడే కుమార్. పెద్దల్లుడితో పోలిస్తే దివిటీ ముందు దీపంలా ఉంటాడు. ముఖ్యంగా స్వర్ణ ప్రతిమ లాంటి శారద పక్కన కట్టెపేళ్లా ఉంటాడు కుమార్. ఇక ఆస్తిపాస్తులు చూస్తే నెత్తిమీద జుట్టు తప్ప మరేం లేదు. ఈ మైనస్ పాయింట్ల మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే అతనికి పర్మనెంట్ అయిన తాలూకా ఆఫీస్ ఉద్యోగం ఉంది. ఇంకొకటి, శారదని చూసి కట్నం మీరెంత ఇచ్చినా సరే అన్నాడు. అదే శారదను అతనంటే మెత్తపరిచిన విశేషం. నువ్వెంత చెప్పినా నా మనసొప్పకుండా ఉందమ్మా అని అన్న సీతారామయ్య గారికి పరిస్థితులకు తగ్గట్టుగా నలుచుకోవాలన్న భార్య, కూతురు ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. శారద వివాహం కుమార్తో జరిగిపోయింది. అందరి ఆడపిల్లల్లా కోటి కోరికలతో, అనంతమైన ఆశలతో భర్త ఇంట కాలు పెట్టలేదు శారద. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదని తెలుసు ఆమెకు. ఆమెకు బ్రతుకు దేవుడిచ్చిన వరమని, జీవితంలో దొరికిందాన్నే అందుకోవాలని, అందులోనే ఆనందం వెతుక్కోవాలనే తత్వం ఆమెది. ఆ ఆనందాన్ని వెతికి పొందగలననే ఆత్మవిశ్వాసంతోనే మగని ఇంట గృహప్రవేశం చేసింది. కాపురానికి వెళ్లిన కొద్ది రోజుల్లోనే శారదకు భర్త ఆకారంలో అందం లేకపోవటం ఒక్కటే కాదు, అతనిలో ఆత్మ సౌందర్యం కూడా లోపించిందన్న విషయం తెలిసొచ్చింది. కుమార్ తరహా అదో రకం. అందరికిలా పెళ్లైన తొలినాళ్లల్లోనైనా పెళ్ళామంటే మోజు కనబరచలేదతను. కొత్త జంట నడుమ వెల్లి విరియవలసిన ఉత్సాహం, ఉల్లాసం, విలాసాలు, విహారాలు
ఎదమీటే మధుర సన్నివేశాలు శారదకు అనుభవానికి రానేలేదు. మొదటి రోజు అతనితో పాటుగా తనూ కంచం పెట్టుకుంది శారద. కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చనే కోరికతో. ఇదేమిటి, ఇంటి మగాళ్ళు తింటే గాని ఆడాళ్లు తినకూడదని తెలియదా నీకు? ఇది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అన్నాడు. అదో పెద్ద అపరాధంలాగే. అంతే, మనస్సు చివుక్కుమని శారద మళ్లీ అలాంటి సరదాలకు ప్రయత్నించలేదు. ఇలాంటి వాటికి కొంతమంది స్వభావం ఇంతేనని సరిపెట్టుకోగలిగింది. కానీ అతని అలవాట్లని చేష్టలని మాత్రం సరిపుచ్చుకోలేకపోయింది శారద. ముఖ్యంగా శుభ్రత విషయంలో అతనికి శుభ్రతకి ఆమడ దూరం. రోజూ స్నానం చేయాలనే నియమం గాని, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలనే పట్టింపు గాని అతనికి ఉండేవి కావు. వేసంకాలమైతే చిరాగ్గాని, చలికాలం కూడా రోజు స్నానం ఎందుకు, మొహం సబ్బుతో రుద్దుకుంటే పోలా అనేవాడు నిర్లక్ష్యంగా. రోజు విధిగా స్నానం చేయడం ఆరోగ్యమని, రోగాలు దరికి రావని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు బోధించడానికి అతనేమన్నా చిన్నపిల్లాడా? చదువుకుని ఉద్యోగం చేస్తున్న చెట్టంత మనిషి. పోనీ బట్టలన్నా మారుస్తాడా అంటే ఊహు. ఆ పని కూడా వారానికి ఏ ఒక్కసారో. అతని చేత రోజూ బట్టలు, కనీసం అండర్వేర్ అన్నా మార్పించుదామని చూసిన శారద ప్రయత్నం విఫలమైంది. అతను దగ్గరికి వస్తే అదొక రకం ముంజువాసన. ఒళ్ళు జలతరించిపోయేది శారదకు. చచ్చా, ఆ మురికితో మీరెలా ఉండగలుగుతున్నారో కానీ మీ సరసకు రావాలంటేనే కంపరంగా ఉంటోంది నాకు. దాగలేని అసహ్యత అనుకోకుండానే వెలువడిపోయింది ఆమె నోటి వెంట. అంతే, ఎంత అనునయించి చెప్పినా రాని రియాక్షన్ దాంతో వచ్చింది. మళ్ళీ ఎలాగా? ఉప్పెనలాగా. శారద ఆ మాట అన్నప్పుడు వెంటనే ఏమీ అనలేక గుటక వేసి చేదు మింగినట్టు మింగి ఊరుకొని ఆ తరువాత భోజనం చేస్తూ ఒత్త పుణ్యానికి విరుచుకుపడ్డాడు. ఇదేం కూర, ఇదేం పచ్చడి, గొడ్లు కూడా తినవి తిండి అంటూ నిక్షేపంలాంటి కూరకి పచ్చడికి వంక పెట్టి కంచం విసిరి వంటిల్లంతా రణరంగం చేసి వీధి గుమ్మంలోకొచ్చేసి వచ్చిన రోజు దగ్గర నుంచి తనకి రోజు ఎచ్చీ పచ్చి మెతుకులే పెడుతున్నట్టు 10 ఇళ్లకి వినబడేలా అరిచి బిక్కచచ్చి నిలబడిన శారదని నానా దుర్భాషలాడి ఎంచక్కా పోయాడు. కొన్నిటికి గూఢార్థం ఇది అని భాష్యం చెప్పక్కర్లేదు. మనసుకే కారణమిది సుమా అని తెలిసిపోతూ ఉంటుంది. రాత్రి తన విదిలింపుకి ఇది ప్రతిక్రియ అని శారద గ్రహించుకున్నది. తన కోపం తీర్చుకోవడానికి న్యాయం లేని నింద వేయడమే కాదు, తను మనిషి అన్న విచక్షణ కూడా లేకుండా ఎంత ఆగం చేయడానికన్నా వెనుతీయడన్న మాట. మగనిలో మరో వికృత కోణం తెరసి తెరసి చూసినట్టయింది శారదకి. ఆలు మగలు తమ ఇద్దరి మధ్య ఉండాల్సిన స్వల్ప కలహాల్ని వీదెక్కించడంలో కుమార్ అభిప్రాయం తన మగ ప్రతాపం చాటుకోవడమేమో, లేకపోతే అల్లరికి వారించే ఆమె సంస్కారాన్ని ఆసరాగా దెబ్బతీసి నోరు నొక్కటమేమో కాని శారద మాత్రం భర్త ఈ సిగ్గుమాలిన చేష్టకి అవమానంతో కుచించుకుపోయింది. తన్నతుడు అర్థం చేసుకోకపోవడం, పరాయివాడిలా శత్రువులాగా నలుగురిలో నలుగుబాటు పాలు చేయడం మరింత బాధించింది ఆమెను. అయినా అది అతనిదే పూర్తి తప్పుగా భావించలేదు శారద. అతని మనసుకు హత్తుకునేలా చెప్పలేకపోవడం తనదే లోపమని పశ్చాత్తాపడింది. తానింకా అతనికి కొత్త, కొన్నాళ్లు పోతే తన తత్వం అవగాహన చేసుకుంటాడు, ఆదరిస్తాడు, తన పంతా మార్చుకుంటాడు అనే ఆశపడింది. కానీ కుమార్ గుణాలు తాత్కాలికమైనవి కావు, పాతుకుపోయిన దుర్లక్షణాలు. అన్నీ చెడ్డబుద్ధులే అంటే కావు. కొన్ని సుగుణాలున్నమాట నిజమే. సిగరెట్టు, పేకాట వంటి వ్యసనాలే కాదు, కనీసం ఒక్క పొడి నమలడం వంటి చిట్టి పొట్టి అలవాట్లు కూడా లేవు. కుమార్కి ఏ పనైనా తలపెడితే అది పూర్తి చేసేదాకా నిద్రపోని పట్టుదల ఉంది. ఇరుగు పొరుగు వారితో మహా సామరస్యంగా ఉంటాడు. ఆఫీసులో కూడా చాలా నిజాయితీపరుడని, కష్టపడి పనిచేస్తాడని పేరు. ఈ క్వాలిఫికేషన్లు పైవాళ్లకి అతనంటే సదాభిప్రాయాన్ని కలిగిస్తాయి. కానీ ఇతరులకి తెలియనివి, ఇంట్లో వాళ్లకి చిరాకు, ఇబ్బంది కలిగించే అంశాలు ఈ మంచి అలవాట్లకి రెట్టింపున్నాయి అతనిలో. అతనికి సభ్యత, సంస్కారం అంటే ఏంటో తెలీదు. సరదాలు, సరాగాలు గిట్టవు. నాజూకు నాగరికత లాంటి బలహీనతలు లేవు. ఇవి అని చెప్పుకునే ప్రిన్సిపల్సు లేవు. ఇల్లు, ఆఫీసు తప్ప స్నేహితులు, షికార్లు వంటి వ్యాపకాలు లేవు. పనిగంటలు మినహాయిస్తే ఇంట్లోనే ఎప్పుడూ మకాం. పోనీ ఏ పుస్తకమో పుచ్చు కూర్చుంటాడా అంటే అదీ లేదు.
ఎప్పుడూ పెరటి గుమ్మం దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వచ్చే ఆడంగులతో పిన్ని వదిన అంటూ కబుర్లు చెప్పడం, వయసొచ్చిన ఆడపిల్లల ముందర ముతక జోకులేయడం, పనిపిల్లతో మూటు సరసాలాడ్డం, అది కాలక్షేపం. మగవాడికి అందమిచ్చే హుందాతనం, టీవీ మచ్చుకైనా లేవతనిలో. మహా చవకబారుగా ప్రవర్తించేవాడు. ఆ వికిలితనం, నాటుతనం చూస్తూ ప్రశాంతంగా ఉండగలగడానికి ఎంతో నిగ్రహం కావాల్సొచ్చేది శారదకి. తమ నడవడిక ఎదుటివారికి నచ్చడం లేదని తెలిస్తే ఎలాంటి వారైనా కాస్త జంకుతారు. కుమార్ అందుకు పూర్తిగా విరుద్ధం. మీ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉంది, దాని మూలాన మీ విలువ మీరే తగ్గించుకుంటున్నారు అనే విషయాన్ని ఎంత సున్నితంగా హితవుగా చెప్పబోయినా నువ్వు నాకు చెప్పొచ్చేదానివా అన్నట్టు కోరగా చూసి అక్కడి నుంచి మరీ విజృంభించి శారద చిరాకు పడే పనులు, బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కోపోవడం మాటటుంచి తుడుచుకోనన్నా తుడుచుకోకుండా మంచం ఎక్కి శుభ్రమైన దుప్పటంతా ఖరాబు చెయ్యడం, కట్టెనుకు చేతులు తుడవడం, సర్దిపెట్టిన ఇల్లంతా చిందరవందర చేయడం, మరి 2 రోజులు స్నానం మానేయడం, కావాలని ఇలాంటివి పదే పదే చేసేవాడు. కూర్చుంటే తిట్టి, నుంచుంటే తిట్టి రభస చేసి కొన్నాళ్ల పాటు నరకం ఎక్కడో లేదు అనిపించేవాడు. ఈ చిత్రహింస భరించలేక శారద కన్నీళ్ల పర్యంతమైతే తప్ప శాంతించేవాడు కాదు. ఎంతగా ఎదిగిపోయిన స్త్రీ అయినా తన భర్త తనకంటే అధికుడుగా, ఉన్నతుడుగా ఉండాలని అభిలాషిస్తుంది. జీవితాంతం కలిసి బ్రతకవలసిన పురుషుడు తనకన్నా అధముడైతే అంతకన్నా దౌర్భాగ్యం ఆడదానికి లేదేమో. రూపంలో, వర్చస్సులో లేకపోతే మానే, వ్యక్తిత్వంలోనైనా ఉదాత్తత లేని భర్త అంటే విముఖతే పెరుగుతుంది శారదకి. పోనీ అతని సంగతి ఆలోచించడం మానేసి కామ్గా తన పనేదో తాను చూసుకుందామంటే అలాగూ బ్రతకనిచ్చేవాడు కాదామెను. ఎప్పుడూ రంధ్రాన్వేషణే. ఆమె చేసే ప్రతి పని పట్టి పట్టి చూస్తాడు. అంట్లకి అంత సబ్బుపొడా అంటూనో, పోపుకు అంత నూనె అంటూనో తప్పులెన్నుతూ కళ్ళెర్ర చేస్తాడు. నా పెళ్ళాన్నెంత అదుపులో పెడుతున్నానో చూడండంటూ అటు వాళ్ళు ఇటు వాళ్ళు తొంగి చూసేలా గొంతు పెంచి అరిచేవాడు. రాచి రంపాన పెట్టేవాడు. భయపడిపోయింది శారద. అతనితో కాపురం కత్తిమీద సామైపోయింది. అతన్ని సంస్కరించాలనే మాట అటుంచి అతనితో మామూలు మాటలు మాట్లాడాలన్నా జంకేది. స్వతంత్రించి అది సామాన్యమైన పనే అయినా వెనకాతల అతను లేడు కదా అని తిరిగి చూసుకునేది. వారాలు నెలలు గడుస్తున్నా ఆ ఇల్లు, ఆ భర్త తనకు పరాయి అన్న భావన పోవడం లేదు. తన మీద విశ్వాసం, తనంటే అనురక్తి, ఆకర్షణ లేవతనికి. తన సాహచర్యం అతనిలో మార్పు తెస్తుందని, తన ప్రవర్తన పద్ధతులు సరిదిద్దుకుంటాడని ఇంకెలా ఆశించగలదు? అతన్ని ఆకట్టుకోగల సత్తా తనకు ఏమాత్రం లేదని నిర్ణయం చేసుకుంది శారద. సుమతీ శతకకారుడు చెప్పినట్టు కొంతమంది మహానుభావులుంటారు. తివిరి ఇసుమమున తైలమ్ము తీయవచ్చునేమో గాని వాళ్ల మనసును రంజింపజేయాలనుకోవడం కేవలం పిచ్చితనం. ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టుగా అతనికి తనంటే అనురాగం, అభిమానం లేవు. అతనికి తనంటే తిడతాడేమో, అల్లరి పెడతాడేమో అన్న వెరుపు, భయం తప్ప భక్తి గౌరవాలు కలగడం లేదు. అయినా ఆ మనిషి దయాదాక్షిణ్యాల మీద తన జీవితము, తన భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఈ సమాజం నిర్దేశించింది. ఇష్టమైన కష్టమైన ఈ జన్మ అతనితో తెల్లవారాల్సిందే. జీవితాంతం ఇష్టం లేని మనిషితో కాపురం ఈడ్చాల్సిందే. మానసికంగా కృంగిపోయిన శారద 20ల్లోనే 40 ఏళ్ల వయసొచ్చిందానిలా నిర్వికారము, నిర్లిప్తత అలవర్చుకొని రోజులు గడపసాగింది. కాని విధి ఆ మాత్రం కూడా ఆమెను బతకనివ్వలేదు. ఆ రోజు సాయంత్రం వంటింట్లో పనిలో ఉంది శారద. వీధి తలుపు చప్పుడైతే చేతిలో పనాపి వచ్చి తలుపు తీసింది. వచ్చింది శ్రీధర్. వాళ్ల ఊరే. ఆమె ఫ్రెండ్ సుజాతకి తమ్ముడతను. నువ్వా, ఎప్పుడొచ్చావు? అడ్డు తొలగి అతనికి దారిస్తూ సంభ్రమాచార్యాలతో ప్రశ్నించింది శారద. ఇక్కడి కాలేజీలో సీటొచ్చింది శారద. నాకు 4 రోజుల క్రితమే వచ్చి జాయిన్ అయ్యాను. సుజాత మీ అడ్రస్ ఇచ్చి మరీ చెప్పింది మీ ఇంటికి వెళ్లి చూసి రమ్మని. ఈ రోజు కుదిరింది, శ్రీధర్ నవ్వుతూ చెప్పాడు. అది చెప్పుండకపోతే వచ్చుండేవాడివి కాదన్నమాట. అవునులే, మర్చిపోయావు నన్ను. ఏం అన్నది శారద కినుకగా.
శ్రీధర్ రాకతో పుట్టిల్లు, తన పరివారము, వారి మమకారాలు, స్నేహితులు, వారి అభిమానులు తలుపులకొచ్చి శారదలో ఉత్సాహం పొంగిపోయింది. శ్రీధర్తో ఊపిరి తిరగకుండా కబుర్లు చెప్పింది. పేరు పేరున తన వారి యోగక్షేమాలు అడిగింది. తన మిత్రురాలి సంగతులు తెలుసుకుంది. బలవంతంగా అతని చేత టిఫిన్ తినిపించింది. తనకంటే 1-2 సంవత్సరాలు మాత్రమే చిన్న అయిన శ్రీధర్ తమని పేరు పెట్టే పిలిచేవాడు. తమతో కలిసి సందడి చేసేవాడు. కోఎడ్యుకేషన్ కాలేజీలో బాడీగార్డుగా ఇంకో మగ కన్ను తమ మీద పన్నిచ్చేవాడు కాదు. గూడు కట్టుకున్న ఉదాసీనత కరిగిపోతుంటే, అలుముకుంటున్న ఆహ్లాదం మనసును తేలికపరుస్తుంటే, ఆనందకరమైన ఆ క్షణాలు తాత్కాలికమైనవే అన్న సంగతి విస్మరించింది శారద. శ్రీధర్కి పెళ్లి ఆల్బం చూపిస్తూ అతని చెయ్యి, చొక్కా చివరా మాత్రమే పడిన ఒక ఫోటోని కుర్చీ మీదకి వంగి చూపిస్తూ పకపకా నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడొచ్చాడు కుమార్. మధుర స్వప్నం మధ్యలో మెలకు వచ్చి తిరిగి నిస్సార ప్రపంచంలోకి మరలి వచ్చిన జీవిలా శారద దుమదుమలాడుతున్న భర్త మొహం చూసి నిటారుగా అయ్యింది. హలో బావగారు అని విష్ చేసిన శ్రీధర్కి తిరిగి హలో అనగలిగే పాటి సంస్కారమన్నా చూపించలేదు కుమార్. చురచురా కాల్చేసే చూపులు విసిరి, పాపం అడ్డుగా వచ్చానా అని వక్రంగా అంటూ లోపలికెళ్ళిపోయాడు. కిన్నురాలైంది శారద. బిత్తరపోయిన శ్రీధర్కి కాసేపటిదాకా దిక్కుతోచలేదు. ఉండడానికి మనస్కరించక ఆ వెంటనే వెళ్ళిపోవడానికి తటపటాయించి ఎలా అయితేనేం గొంతు పెగుల్చుకొని శారదని జాలిగా చూసి సారీ శారదా అని చెయ్యని తప్పుకి క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన మనిషికిచ్చే మర్యాద ఇదా? శారదలో బాధ, దుఃఖం, భర్త ఆటవిక మనస్తత్వం పట్ల కోపం, అతన్నే విధంగానూ ఎదుర్కోలేకపోతున్న తన బలహీనత మీద చిరాకు కలగా పులగమై ఘోష పెట్టాయి. విసురుగా లోపలికెళ్ళింది. పడగ్గదిలో బట్టలైనా మార్చకుండా కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న పున్నాగల్లా బుసలు కొడుతూ మంచం మీద పడుకునున్నాడు కుమార్. మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తోందా? అతనెవరనుకుంటున్నారు? నా స్నేహితురాలి తమ్ముడు, నాకంటే చిన్నవాడు. చూచిపోదామనొచ్చిన అతన్ని ఎంత అవమానపరిచి పంపించారు. ఆక్రోశం, ఆవేదన కలగలిసిపోయాయి భర్త ముందుకొచ్చి అంటున్న శారద కంఠంలో. ఓహో, నువ్వు వావి వరుసలు పెద్ద చిన్న తేడాలు కూడా పాటిస్తావన్నమాట. ఎత్తుగా, లావుగా, ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, అదే చాలనుకున్నావనుకున్నాను సుమి. కుమార్ వెటకారంగా అన్నాడు. చెవులు మూసుకుంది శారద. ఛీ, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ క్షణంలో శారదకు కుమార్ అంటే కలిగిన జుగుప్స అంతా ఇంతా కాదు. ఏమిటి అన్యాయం? పట్టపగలు తలుపు తీసుకొని మరీ మీద పడిపోయి ఇకలు పకపకలాడుతూ సరసాలాడుతున్నావే, అది అన్యాయం కాదా? నేను చూశానన్న జంకు లేకుండా వాణ్ణి అవమానపరిచానని అడగొస్తున్నావే, అది అన్యాయం కాదా? అసలు నిన్ను కాదే, ఆ పెంపకాన్ననాలి. నీకు సంసారం చేసే లక్షణాలేమన్నా నేర్పారా నీ అమ్మా నాన్న? ఒళ్ళు తెలియలేదు శారదకు. అలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. పలకరించవచ్చిన పాపానికి ఆ అమాయకుడి మీద అంత నింద వేశారు. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించినందుకు నాకు రంకు కట్టారు. నా పెంపకం ఎలాంటిదైనా మీలాంటి కల్మషపు మనస్తత్వాన్ని మాత్రం నేర్పలేదు మా వాళ్ళు. ముక్కుపుటాలు అదిరిపోతుండగా అన్నది శారద. ఎంత పొగరే నీకు? రంకు మొగుణ్ణి ఇంట్లో చేర్చింది చాలక వాడికి పూజా సత్కారం చెయ్యనందుకు నాది మురికి బుద్ధంటావా? నన్ననటానికి ఎంత ధైర్యమే నీకు? భార్య తెగబడుతున్న వాసన సాకేసరికి కుమార్ రెచ్చిపోయి గొంతు పెంచేశాడు. ఆ మాటే అనొద్దంటున్నాను. అతనికి నాకు ఏ సంబంధమూ లేదు. అతను నాకు తమ్ముళ్లాంటివాడు. ఏ ఆడది మీరూహిస్తున్నట్టు సమయం దొరికితే చాలు దిగజారిపోతుందనుకోవద్దు. అందరూ మగాళ్ళు మీకు మళ్ళీ ఆడది కనిపిస్తే వెకిలితనం ప్రదర్శించరు. తనెంతో లోకమంతే అని అందరూ మీలాంటి వాళ్లే అనుకోకండి. ఎవరి నైతిక విలువలు వాళ్లకుంటాయి. అసలు మీ ఆగ్రహమంతా తమరి అనుజ్ఞ లేకుండా ఇంకొక మగ మనిషితో మాట్లాడాలనే కదా. నొక్కి పట్టడానికి కూడా ఓ హద్దున్నదండి. ఆ హద్దు దాటితే పిల్లి కూడా తిరగబడుతుంది. అది తెలుసుకోండి. ఒళ్ళు తెలియని ఆవేశంలో ఉన్న శారద కంఠంలో తెగింపు కనపడింది. పశువైపోయాడు కుమార్. తప్పు చేసిన దానివి నోరెత్తకుండా కుక్కిన పేనులా పడుండక ఎదురు తిరుగుతావు.
అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే తప్పు. ముందింట్లోంచి పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోపో. తిడుతూనే శారద మెడ మీద చెయ్యి వేసి గుమ్మం దాకా నెట్టుకొచ్చి తలుపు తీసి విసురుగా బయటకు నెట్టి తలుపు మూసుకున్నాడు కుమార్. ఆవేదనగా వింటుండిపోయారు సీతారామయ్య గారు. కూతుర్ని పొదువుకుని కూర్చున్న తల్లి సుభద్రమ్మ గారి మతిలో లేదు. శారద చెబుతోంది, శతాబ్దాలుగా ఎక్కడో అడుగు పొరల్లో మరుగుతున్న లావా ఏ అనివార్య పరిస్థితుల్లోనో విజృంభించి పై పొరల్ని పెళ్లున ఛేదించుకుని ఉబికి వచ్చినట్టు ఏళ్ల తరబడి గుండెలోతుల్లో గోప్యంగా దాచుకున్న చిత్తక్షోభ వెల్లడిస్తోంది. తరతరాలుగా భర్తగా పిలువబడే పురుషుడన్నవాడి దౌష్ట్యాన్ని బయటపెడుతోంది. భర్త నీచుడైనా, దుష్టుడైనా, హీనుడైనా మగవాణ్ణి, మొగుణ్ణి అన్న అహంభావం తప్ప మరే ఇతర క్వాలిఫికేషన్లు లేకపోయినా ఆడదై పుట్టిన పాపానికి అతని ఆధిక్యతని ఒప్పుకొని అతని దౌర్జన్యానికి ఎలా తలవొగ్గుతుందో చెబుతుంది. పెళ్ళై సంవత్సరం దాటినా నా భర్త ఇలా అని ఏనాడు నోరు జారని తమ బిడ్డ ఈనాడిలా కడుపున దాచుకున్న బడబాగ్నిని బయటపెడుతుంటే చిత్తరువులై విన్నారు తల్లి తండ్రి. అందానికి ధనానికే లోటనుకున్నాను గాని గుణానికి లోటున్నవాడని కనుక్కోలేకపోయానమ్మా అన్నారెలాగో చివరికి సీతారామయ్య గారు. కట్టుకున్నవాడు కానివాడైతే ఆడజన్మ ఆరళ్లపాలే తల్లి అంటూ కన్నీళ్లు తుడుచుకుంది తల్లి. నేను వెళ్ళి అతనితో మాట్లాడొస్తాను. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లారు సీతారామయ్య గారు. అలా ఉన్నపాటున ప్రయాణమై వెళ్లిన సీతారామయ్య గారు సాయంత్రానికి ఒంట్లో ఉన్న సత్తువంతా ఊడ్చుకుపోయినట్టు ఉసూరుమంటూ తిరిగొచ్చారు. ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట, సవరించలేని పొరపాటు చేశానే, నా బిడ్డని ఆ త్రాష్టుడికిచ్చి అని. ఏమైంది, ఏమన్నాడల్లుడు, ఏం వినవలసి వస్తుందో అని ప్రాణం ఒగ్గబట్టుకునే అడిగింది సుభద్రమ్మ. కూతురిచ్చిన మంచినీళ్లు తాగకుండానే ఊగిపోయారాయన. మనిషిలా ప్రవర్తించలేదు సుభద్రావాడు. పిచ్చి పట్టిన దృష్టమృగంలా చెలరేగిపోయాడు. పూనకం వచ్చిన ఘనాచారిలా ఆడిపోయాడు. శత్రువును కూడా ఎన్నడూ పౌరుషంగా దూషించని మేధకుడాయన. అలాంటి మనిషి అదుపు తప్పి మాట తూలుతున్నాడంటే ఆయన అక్కడ ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొని వచ్చాడో ఊహించగలిగారందరూ. మంచినీళ్లు తాగి కుదుటపడిన సీతారామయ్య గారి కంఠం రుద్ధమైంది. శారద వంక చూస్తూ, వెళ్ళగానే వాడు నాకు చేసిన పురస్కారం ఏమిటో తెలుసా? నా మొహం మీద ఉమ్మేశాడమ్మా వాడు. నా తప్పిదమేమిటన్నాడో తెలుసా? కట్టుతప్పిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నందుకట. జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి తన కాళ్ల మీద పడేయనందుకట. ఇదేమిటని తనని తాను సంభాళించుకున్నారు సీతారామయ్య గారు. ఎప్పుడొచ్చినా ముభావంగా ముక్తసరిగా ఉండేవాడు. రిజర్వుడు టైప్ అనుకున్నానే కాని ఇలా మేడిపండు వాటం అనుకోలేదమ్మా. ఒక్క నిమిషం ఉచ్యం నీచం ఉచితానుచితాలు ఇంతగా పాటించని మనుషులున్నారు అంటే ఈ అనుభవాన్ని పొందకపోయుంటే నమ్మేవాణ్ణి కాదు. ఇరుగు పొరుగుల్ని పిలిచాడు. అలగా మనిషిలా దారిన పోయే 10 మందిని పోగేశాడు. నన్ను నోరు మెదపనివ్వలేదు. నాకు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేత కాదట. నీకు భయం, భక్తి, అణుకువ, విధేయత నేర్పలేదట. మొగుణ్ణి ఖాతరు చేయవట, ఎదిరిస్తావట, తప్పులెన్నుతావట, తనని ఆఫీసుకు పంపి నాటకాలాడతావట. నిన్నటికి నిన్న ఇంట్లో ఎవణ్ణో పెట్టుకుని కులుకుతున్నావట. పోనీలెమ్మని ఊరుకుంటే వచ్చిన సరసుడికి సన్మానం చేయలేదని అలిగావట. వాడి పర్సనాలిటీ ముందు నువ్వెంత నీ తాహతెంత అని ఎగిరిపడ్డావట. తను కళ్ళెర్ర చేసినందుకు నువ్వు వద్దు నీ కొంప వద్దు అని గుడిసె మీద దెబ్బ కొట్టి లేచిపోయావట. కావాలంటే ఇటుపక్క వాళ్లతోనూ అటుపక్క వాళ్లతోనూ సాక్ష్యం ఇప్పిస్తానంటున్నాడమ్మా. ఇవన్నీ నేను వినడానికి యోగ్యమైన భాషలో చెప్తున్నాను. అతను వాడిన పదాలు వింటే మర్యాదస్తులెవరైనా తలలు దించుకోవాల్సిందే. చిచ్చి, అలగా మనిషిలా కారు కూతలు కూశాడు. నా కడుపు మండిపోయిందనుకో. అందరి ముందు చిన్నబుచ్చిన ఆ చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయిన గుర్తుగా తిరిగి చెప్తుంటే కూడా ఆయన మొహం జేవురించుకుపోయింది. అదే సమయంలో సున్నిత మనస్కురాలైన తన కూతుర్ని మానసికంగా అతనెంత హింస పెట్టుంటాడో స్వయంగా గ్రహింపుకొచ్చి గుండె నొక్కి పట్టినట్టుగా ఫీల్ అయ్యారు. శారద తలపైన చెయ్యి వేసి
ఆ దూర్తుణ్ణి ఇన్నాళ్ళు పెదవి విప్పకుండా ఎలా భరించావమ్మా అన్నారు కదిలిపోతూ. వాడికి నువ్వంటే ఎంత లోకువా, ఎంత కసి, ఎంతసేపు నువ్వు 10 మంది ముందర తన కాళ్ల మీద పడాలంటాడు, తప్పు నాదే అని చెంపలేసుకోవాలంటాడు. ఇంకలాంటి పొరపాటు రానివ్వనని స్టాంపు కాగితం మీద సంతకం పెట్టి ఇవ్వాలంటాడు. ఇక నుంచి కాలి కింద చెప్పులా పడి ఉంటానంటేనే రానిచ్చేది అంటాడు. నీ మీద ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా అట్లా పగ తీర్చుకుంటున్నట్టు మాట్లాడగలడా వాడు? ఊహూ, వాడు మనిషైతే గదా మమతలు మమకారాలు తెలిసేది. వాడు పశువు. వాడికి కావలసింది సహధర్మచారిణి కాదమ్మా, గుంజకు కట్టేసి చావ కొట్టినా కొమ్ము విసరని గొడ్డు. వద్దమ్మా వద్దు, నువ్వా చెరసాలకు పోవద్దు. మనసు లేని చోట అవగాహన లేని మనిషితో మనుగడ సాగించరావలసినంత నరకం ఇంకొకటి ఉండదు. ఆ పెళ్ళి ఆ కాపురం పీడకలనుకో, ఇక్కడే మాతో పాటు ఉండిపో తల్లి. ఉద్రేకాన్ని అతి కష్టం మీద అణుచుకోవడం వల్ల శరీరం సన్నగా వణుకుతుంటే అన్నారు సీతారామయ్య గారు. తలవాల్చి అన్నీ వింటూ స్తబ్దుగా ఉండిపోయిన శారదకి మగడి అసభ్య ధోరణి తెలిసిందే కాబట్టి అంతగా ఆశ్చర్యపడలేదు గాని సుభద్రమ్మ గారు మాత్రం వడగళ్ల తాకిడి తిన్నదానిలా పాలిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. తెలతెలవారుతుంటే సీతారామయ్య గారు లేచి పక్క మంచం మీద తెగ మసులుతున్న కూతురు దగ్గరకొచ్చి కూర్చున్నారు. అమ్మలు అన్నారు మృదువుగా, శారద తలపైన చెయ్యి వేసి. మూసుకున్న రెప్పలు శారద ఏడాది కాలాన్ని వెనక్కి నెట్టేసి, అప్పటి నా శారదలా నా దగ్గరే ఉండిపోగలవా అమ్మా? వయసొచ్చిన పిల్లల్ని ప్రాణ స్నేహితులుగా ప్రేమించే ఆ తల్లిదండ్రుల ఆలోచనలో ఎంతో ఉత్సాహభరితంగా గడిచేవి ఆ రోజులు. శారద కళ్ళు తళుక్కుమన్నట్టుగా మెరిశాయి. అవి మళ్లీ తిరిగొస్తాయా నాన్న? మనం కావాలనుకుంటే వస్తాయమ్మా. సంవత్సరం క్రితం వచ్చిన పీడకలలా ఆ పెళ్లిని మర్చిపోగలిగితే తప్పకుండా తిరిగొస్తాయి తల్లి, దృఢంగా అన్నారు సీతారామయ్య గారు. మనమిద్దరం అప్పటిలాగే ఉదయాన్నే తామర్ల చెరువు వరకు దారి పక్క నిద్రమాను చెట్టు మీద పక్షుల కూజితాల్ని గుర్తుపట్టుకుంటూ ఎవరి సాహిత్యాన్నో చర్చించుకుంటూ నడిచెళ్లి రావచ్చును. సూర్యదేవుడు తన కిరణాలు చాచి రాత్రి కురిసిన మంచు ముత్యాలను అద్దుకోకముందే మన తోటలో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి కొత్త చిగుళ్ళు ఎన్ని వేసిందో, కొత్త మొగ్గలు ఎన్ని తొడిగిందో పూర్వంలాగే లెక్క పెట్టుకోవచ్చు. అప్పటిలాగే మన పెరట్లో పూచిన పూలన్నీ మాలలు కట్టి నువ్వు చెల్లి మాధవాలయంలో పూజారి మావయ్యకిచ్చి రావచ్చు. ప్రతిరోజులాగే మన ఇంటి వేల్పు గోపాలకృష్ణుడికి మీ అమ్మ హారతిచ్చాక ఆ దైవాన్ని నువ్వు అష్టపదులు తరంగాలు పాడి కీర్తించవచ్చు. తండ్రి తన తల నిమురుతూ మంద్రస్థాయిలో చెబుతున్న ఒకనాటి తన మామూలు దినచర్య కమ్మని జ్ఞాపకాలుగా మదిలో రూపుకడుతుంటే శారద కళ్ళు అరమోడ్పులయ్యాయి. నీకు తెలుసా అమ్మలు, గోపీకృష్ణ మొన్న వచ్చేటప్పుడు 2 కుందేళ్లను పట్టుకొచ్చాడు. ఎంత బావున్నాయో అవి. శాంతి వాటి నుదుటిన గోరింటాకుతో ఎర్రటి బొట్లు పెట్టింది. రేపటి నుంచి మన తువ్వాయితో పాటు వాటి పోషణ కూడా నీదే. వాటి వెనకాల పరిగెట్టి పట్టుకోవడం, లేత ఆకుల్ని కత్తిరించి వాటిని తినిపించడం ఎంత అందమైన కాలక్షేపమో కదూ. ఇంకా అర్ధాంతరంగా నువ్వు ఆపేసిన వీణ మళ్లీ సాధన చేసుకుందువు. ఇంకా టైం ఉంటే పక్క ఊళ్ళో నీకిష్టమైన ఏదో ఒక కోర్సులో చేరి చదువుకుందువు. తన కూతురి హృదయం ఎంత తీవ్రంగా గాయపడిందో ఆయనకు తెలుసు. కనిపించని ఆ గాయాలకు లాలన అనే నవనీతం పుయ్యాలని, స్తంభించిన మనస్సుకు తిరిగి చైతన్యం కలిగించాలనే తాపత్రయము ఆ కన్న తండ్రిది. ఈ లోపల మగత నిద్రలో ఉన్న సుభద్రమ్మకు భర్త కూతురు మాట్లాడుకోవటం లీలగా వినిపించి లేచొచ్చి వారి పక్కనే కూర్చుంది. భర్త ఎలాంటి వాడైనా వాడే దైవమని పట్టుకు వేలాడ్డమే పాతివ్రత్యమనే రోజులు కావివి. కాలం చాలా మారిందమ్మా. లోకులేవో అనుకుని పోతారని, నీ మూలంగా మాకేవో ఇబ్బందులుంటాయని అనుకోకు. మేము కన్నబిడ్డవి నువ్వు, నీకండగా మేమెప్పుడూ ఉంటాం తల్లి అన్నది ఆవిడ కూడా. వారి మాటలు శారదకెంతో ఉపశమనాన్ని కలిగించాయి. ఉండగలనమ్మా, నేనిక్కడ సంతోషంగా ఉండగలను అన్నది పొంగిపోతున్న గుండెతో. కానీ
వారా నిర్ణయానికొచ్చి కొన్ని గంటలు గడవకముందే దాన్ని మార్చుకోవలసి రావటం నిజంగా దురదృష్టకరం. తెల్లవారుతోనే పళ్ళు బ్రష్ చేసుకోబోతూ శారద వాంతి చేసుకుంది. కాఫీ తాగబోతూ మరొకటి, టిఫిన్ తిని ఇంకొకటి. కూతుర్ని ఏవో ప్రశ్నలు వేసి కారణం తెలుసుకున్న సుభద్రమ్మ మొహం వివరణమయ్యింది. విషయం విన్న సీతారామయ్య గారు కాసేపటి దాకా మాట రానట్టుండిపోయారు. ఆ తరువాత తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచేను అని ఇందుకే అంటారేమోనమ్మా. మన నిర్ణయాన్ని ఆ భగవంతుడు హర్షించలేదు. నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలనే ఆశ ఉన్నది, కానీ అతని అంకురాన్ని అతని నుంచి విడదీసే హక్కు నాకు లేదు. నువ్వతని దగ్గరకు వెళ్ళక తప్పదమ్మా అన్నారు నిర్లిప్తంగా. ఆయన మాత్రం ఏం చేయగలరు? ఒక బిడ్డ మానసిక పెరుగుదల, ఆరోగ్యంగా ఉండాలన్నా, సమాజపరంగా చులకన కాకుండా ఉండాలన్నా తల్లే కాక తండ్రి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని ఆయనకు తెలుసు. గర్భవతి అయిన కుమార్తెను వివాహబంధం నుంచి తప్పించాలనుకోవటం తొందరపాటు చర్య అవుతుందేమోనని రేపా పుట్టిన బిడ్డ తండ్రి త్యజించిన పిల్లవాడిగా ఎదిగి సమాజపరంగా అవహేళనకు, తిరస్కారానికి లోనైతే తనకు తండ్రిని దూరం చేసిన తల్లిని, తనని దూషిస్తాడేమోనని దురదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆడపిల్ల అయితే ఆ పిల్ల భవిష్యత్తుకు అడుగడుగునా మరిన్ని ఆటంకాలు ఎదురైతే అందుకు కారకులు మీరని తమని వేరెత్తి చూపుతుందేమోనని ముందు కాలంలోకి తొంగి చూసి భయపడుతున్న కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత ఒక స్థిర నిశ్చయానికొచ్చినట్టు శారద లేచి నిలబడి, నేను వెళుతున్నాను నానా అంది. నువ్వు ఒక్కదానివేనా? వద్దమ్మా, నేను కూడా వస్తాను. అతను అసలే దూకుడు మీదున్నాడు. నేను వెనుకుంటే కాస్త. నేను వెళ్లేది అతని దగ్గరకు కాదు నాన్న, ఆసుపత్రికి. తండ్రిని ఆపి చెప్పింది శారద. ఆసుపత్రికి ఎందుకు? నాకీ బిడ్డ వద్దు నాన్న. ఇప్పటి వరకు ఆ ఇంట్లో నా మనుగడకు గడ్డి పరక్కిచ్చే ప్రాధాన్యత లేదు. ఇక వెళ్లబోయేది అతని కాలి కింద దుమ్మునై పడి ఉండేటట్లయితేనే నాకక్కడ చోటు దొరికేదని అతను అన్నాడని మీరే చెప్పారు. అది అక్కడ నా స్థానం. చెప్పండి నాన్న, నాకంటూ చిన్న మెత్తు విలువలేని ఆ ఇంట్లో నియంతృత్వం తప్ప ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఆ ఇంట్లో తల్లిగా ఆ బిడ్డకు నేను న్యాయం చేయగలనంటారా? నా ఆశలకు అనుగుణంగా సక్రమంగా పెంచగలననే విశ్వాసం లేకపోయాక ఆ పుట్టబోయే ప్రాణి కోసమంటూ నా ఆత్మని చంపుకొని చీకటి గుయ్యారంలో బానిస బ్రతుకులాంటి ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళమంటారా నాన్న? కఠినురాలని అనుకున్నానా సరే, ఆ బిడ్డ కోసమే నేను ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తే నాకు ఆ బిడ్డ వద్దు నాన్న. నేను ఆ నరకం నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను. నన్ను మళ్లీ అటు నెట్టకండి. శారద చేతులు జోడించి పలవరిస్తున్నట్టుగా అంటుంది. పొరపాటున సాలిగూడులో చిక్కుకున్న తూనీగ ఒకటి గిలగిలా కొట్టుకుంటున్నది. సీతారామయ్య గారు పట్టుబడిన దాని కాళ్లు విడిపించి అది స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే తృప్తిగా చూశారు. పద శారద, నీకు సాయంగా నేను వస్తాను అంది సుభద్రమ్మ. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.